సో ఈ రోజు అయితే నెరవేరింది, మరి ఎట్లా చూస్తారు? గౌరవ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో 30 ఏళ్ల కళను మేము ఈరోజు అనుభవించే విధంగా సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ సమర్థిస్తూ ఈ నెల 1 నాడు తీర్పునివ్వడం చాలా గర్వంగా ఉంది. ఆ 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని గౌరవ మందాకృష్ణ మాది గారు ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని కూడా మరి అన్నగారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వర్గీకరణ సాధించుకొని ఇప్పుడు తిరిగి వస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ స్టేషన్ ప్రాంగణంలో వేలాది మందిగా తరలి రావడం జరిగింది. ఆయనకు గొప్ప ఈ యొక్క మన అవకాశాన్ని మేము స్వాగతిస్తూ, రిజర్వేషన్ కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి, మరి ఎట్లా? ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు సామాజిక న్యాయం కోరేటువంటి శక్తులు కాదు. వాళ్ళు ఈ యొక్క ఇన్ని రోజులు వాళ్ళు అనుభవించి వాళ్ళ చేతుల నుంచి చేజారిపోతుంది అన్నటువంటి కుట్రబడినటువంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ సామాజిక న్యాయం కోరేటువంటి అంబేద్కర్ వాదులు, అంబేద్కరిస్టులు దీన్ని ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉన్నారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ అన్నగారు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి భారీగా ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యాచరణను ప్రకటిస్తారు. చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది అంటే రిజర్వేషన్ సంబంధించి మీకు ఎలా ఉందమ్మా? ఎలా అనిపిస్తుంది రిజర్వేషన్ 30 సంవత్సరాల తర్వాత? మాకు ఈరోజు అందరికీ అన్ని పండుగలు వస్తుంటాయి. మా కులానికి సంబంధించి ఒక ఎంఆర్పిఎస్ అన్నగారు 30 సంవత్సరాల నుంచి చేసిన పోరాటంలో మాకు ఆగస్టు 1వ తేదీన వచ్చిన పండగే ఈరోజు ఇంతమంది జరుపుకుంటున్నాము. దానికి కారణంగా మాకు అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కూడా అన్నజాడలోని నడుగుజాడలో నడుపుతామని మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాము. ఈ రోజు మరి సికింద్రాబాద్ పర్యటన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రాబోతున్నారు మందకృష్ణ మాది, ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అందరం కూడా స్వాగతం పలుకుతూ అన్నగారి పాదాలకి పూలమాలలు వేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ అన్నకి నమస్కరించుకోవాలనేది మా కోరిక అందరికీ. చెప్పండి. ఈరోజు నా పేరు మందా సుజాత మాదిగా నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షురాలుగా చేస్తున్నాను. నిజంగా ఈరోజు ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం కారణం ఏంటంటే అన్న 30 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటంలో ఈరోజు ఘన విజయం సాధించుకొని వచ్చాడంటే అది చాలా మేం చేసింది కాదు, అన్న పోరాటం చాలా ఆటుపోట్లు జరిగినాయి. వర్గీకరణ జరిగిందంటేనే ఒక మిరాకిల్ లాగుంది. నిజంగా రాష్ట్రం యావత్తంతా కూడా చాలా గర్వంగా ఉంది. కానీ కొంతమంది స్వార్థపరులు ఏదో చేసి ఏదో మోసం చేసి అట్లేసి వస్తున్నా అంటున్నారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నిజంగా అన్న సాధించుకొని వచ్చిన ఈ ఘనతని లక్షలాది మందితో అన్నకి పూలతో దప్పులతో స్వాగతాలు పలుకుతా చాలా ఘనంగా తీసుకెళ్లాలి, అన్నని సంతోష పెట్టాలని నిజంగా సాధించారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ? జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, ఏదైనా సరే అన్న తోడుగా మేము ఉండి ప్రతి ఒక్క యావత్తు అన్ని జిల్లాల నుంచి కూడా సాధించుకుంటాం. ఇంకా కూడా పోరాడతాం, వెనకని చేసేదే లేదు. అన్నని ఇంకా మేము సంతోషపరచాలని కోరుకుంటున్నాం. మహిళలైనా కూడా అంత నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నుంచి వస్తున్నాం మేము. ఈ ఆనందము మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు, అన్న తెచ్చింది మన పిల్లల కోసము. ఎవరెవరు అందరు ఇళ్లలో ఉంటున్నారు చేసుకుంటున్నారు, అది కాదు. అన్న సాధించుకొని వచ్చాడంటే చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో పిల్లల కోసం కావచ్చు, యావత్తు రాష్ట్రం అంతా కూడా గర్వించగలదగ్గ విషయం. ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా కొన్ని లొసుకులు ఉన్నాయని కూడా చెప్తున్నారు కదా, మరి దానికి మేము వ్యతిరేకిస్తున్నారు, కానీ మేము దాన్ని ఎదుర్కొంటాం. ఎంతవరకు అయినా కూడా సాధించుకొని వచ్చిన అన్న ఘనతని మేము ఇది సద్వినియోగం చేసుకోము, సాధించుకొని పోరాడుకుంటాం. చెప్పండి అన్న మీరు. సార్ మాది అనంతపూర్ జిల్లా సార్, అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం. మందకృష్ణ అన్నగారు న్యాయం విభజన చేసినారు, జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేసినారు. ఎవరికి ఎలాంటి వాళ్ళకి ద్రోహం చేయలేదు, ఖచ్చితంగా అది న్యాయ పద్ధతిలోనే చేసినాడు. ఆయన నిజమైన స్వతంత్రం ఈ రోజు మాకు తెచ్చిపెట్టినాడు మందకృష్ణ. ఈ రోజు ఢిల్లీ నుంచి రాబోతున్నారు కదా, మరి ఎలా స్వాగతం పలుకుతున్నారు? చాలా హ్యాపీగా సంతోషంగా అనేక సంతోషాలతో మేము హ్యాపీ పలుకుతున్నాం సార్. మాది చెప్పనా, ఎవరు మాట్లాడుతున్నారు? ఈరోజు మేము జరుపుకునేటువంటి ఈ ఉత్సాహము, ఆనందము ఈనాటిది కాదు. గత 30 సంవత్సరాల నుండి మేము ఎదురు చూసినటువంటి రోజు. ఈ ఆనందాన్ని మేము ఒక్కడమే కాదు, మాతో పాటు
మరి 58 కులాలు కూడా మరి సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నటువంటి రోజు ఇది. కాబట్టి మేము ఒక్కళ్ళమే అనేటువంటి స్వార్థం మాకు లేదు. యావత్ సమాజానికి సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మాదిగలు. అటువంటి మాదిగలు మరి తీసుకొచ్చినటువంటి వర్గీకరణను ఇంకా చెడగొట్టాలి, లేకపోతే దాన్ని ఆఫ్ చేయాలనేటువంటి మా కొంతమంది స్వార్థపరులు మరి ఆటంకపరచాలని చూస్తూ ఉన్నారు. కానీ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతించి ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా జరుపుకునేటువంటి రోజు ఇది. దీనిని అన్నగారు తెలుగు నేల మీద అడుగు పెడుతున్నటువంటి రోజును రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరే కాకుండా ఉపకులాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడికి చేరి ఆనందంతో సంతోషంతో జరుపుకున్నటువంటి రోజుని మేము కాంచోపట్లో జరుపుకోబోతూ ఉన్నాం. కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్? మరి ఎంఆర్పిఎస్ కార్యాచరణ ఈ తర్వాత మళ్ళీ మేము అన్నగారి యొక్క పిలుపు మేరకు మరి ఆయన ఒక కార్యాచరణ నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగా యావత్తు ఉపకులాలే కాదు, యావత్ మాదిగలే కాదు, మాదిగ ఉపకులాలు కూడా దానికి కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తున్నాం.